చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్యారంటీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని సింధియా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డ్వామా ఏపీడీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు ఉపాధి కల్పించడానికి MNREGS పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా చెరువులు, కుంటలు, కాలువల త్రవ్వకాలు, దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మొక్కలు నాటడం వంటి పలు ఉపాధి హామీ కార్యక్రమాలు చేపడతామన్నారు. తద్వారా గ్రామాలలోని కూలీలకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ ఇండియా నెట్వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్ సంస్థ అధ్యక్షులు గ్లోరీ విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షీలా, NYSS మునికృష్ణ, CARD సంస్థ రవికుమార్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు సెమినార్కు అధ్యక్షత వహించినటువంటి గ్లోరీ మేడం గారికి, అదేవిధంగా మన సౌత్ ఇండియాలో మన మేడం గారు చెప్పినట్టు నేను ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్లో కూడా తిరిగాను. కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు రోజు వరకు చూస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా పేదవారికి ఒక అవకాశము, వాళ్ళు ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి అదే గ్రామంలో పనిచేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేదానికి, అదేవిధంగా వారి యొక్క భూములను డెవలప్ చేసుకునేదానికి, ఉమ్మడి వనరులు కాపాడుకునేదానికి, ఈ వాటికన్నిటికీ కూడా మనము వర్క్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏమంటే ఈ రోలు, ఈ యాక్టివిటీస్ అంతా కూడా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా మనకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో వన్ సీజన్లో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా క్యాపిటైజ్ వైజ్ గ్రామ సభలు నిర్మిస్తాం. ఆ గ్రామ సభల్లో కూడా 9 డిగ్రీ నుంచి కూడా యాక్టివ్గా ఉండేటువంటి రోల్ పార్టిసిపేట్ NGOస్ అయితేనేవి, అదేవిధంగా మహిళా సంఘాలు, అక్కడ PRA పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి వ్యవస్థలు, ఇట్ ఇస్ లైక్ VROస్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా భాగస్వామ్యంతో ముందుగా ఆ యొక్క గ్రామంలో షెడ్యూల్ వేసుకునేసి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు అయితే ఉంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా ప్రిలిమినరీ మీటింగ్ ఒకటి పెట్టి గత సంవత్సరాల్లో ఏమైతే వర్కులు జరిగి ఉన్నాయో ఆ వర్క్లన్నీ కూడా కూలంకషంగా చర్చించి తర్వాత ఇంకా అదనపు వర్కులు ఏమైనా కావాలంటే ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి పెద్దలు అయితే ఉంది, ఇప్పుడు చెప్పినటువంటి వారందరూ కూడా గ్రామంలో మన యొక్క ఆ సరిహద్దు, రెవెన్యూ సరిహద్దు కానీ పంచాయతీ సరిహద్దులో ఉండేటువంటి మొట్టమొదట ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది చూసుకుంటాం. అంటే మనకు సహజ వనరులైనటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, కాలువలు కానీ, ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్స్ రోడ్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇంకా రైతులు పొలాలు ఎక్కడైనా వేడిగా ఉంటే వాటిని కానీ, ఉమ్మడి ఆస్తులు ఉండేటువంటివి కానీ, స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా ఎక్కడైనా చర్చిలు, టెంపుల్స్, వీటిలో ఉండేటువంటి భూములన్నీ కూడా అక్కడ ఏ పనులు మనము చేపట్టాలో అవన్నీ కూడా గ్రామ సభలో వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ వాళ్ళన్నీ కూడా చెప్తారు. చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకునేసి మన యొక్క ఉపాధిలో సుమారుగా 160 రకాల పనులు ఉన్నాయి. ఆ పనులకి ఏదైతే మ్యాచ్ అవుతాయో ఆ వర్క్లన్నీ కూడా తీసుకునేసి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకునేసి మండల పంచాయతీ తీర్మానం తీసుకునేసి
అడ్మినిస్ట్రేటివ్ సెన్స్ని పంపించి అదేవిధంగా జిల్లా పరిషత్లో కూడా తీర్మానం తీసుకొని వర్కులు కలెక్టర్ గారి ద్వారా క్లియర్ అయింది.